హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి స్టార్టర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. నాన్ వెజ్ రెసిపీతోని. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చిన్న చేపల్ని ముళ్ళులు కూడా తీసుకునే పని లేకుండా పిల్లలతోని పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే రెసిపీ. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ కోసం చిన్న చేపల్ని తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని, నేను ఈ ఫ్రై అనేది తలలతో పాటు చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు తలలు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మ్యారినేషన్ కోసం 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఈ కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే మనకి లేయర్ అనేది ఫామ్ అయ్యి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మసాలా అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేది ఏంటంటే ఓవర్ పల్చగా ఉండకూడదు, అలానే బాగా థిక్గా కూడా ఉండకూడదు. సెమీ సాలిడ్లా ఉంటే ఫిషెస్కి ఈ మసాలా అంతా కూడా చాలా బాగా పడుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చినట్టు కలుపుకొని నెక్స్ట్ ఈ చేపలన్నింటినీ కూడా అందులో వేసుకొని అన్నింటికి కూడా మసాలా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన వాటిని 1 to 2 hours మనం రెస్ట్ ఇచ్చేస్తే చేపలకి మసాలా అంతా బాగా పట్టి తినేటప్పుడు కూడా మనకి లోపల అనేది చప్పగా ఏమీ లేకుండా తినడానికి టేస్టీగా ఉంటుంది. మొత్తం మసాలా అంతా కూడా చేపలకి బాగా పట్టేటట్టు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. యాక్చువల్గా ఫిష్ ఫ్రై అంటే చాలామందికే ఇష్టము, కానీ కొందరికి క్రిస్పీగా ఇష్టం, కొందరికి సాఫ్ట్గా ఇష్టం. క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ. యాక్చువల్గా చిన్న చేపలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఈవెన్ సెంటర్ ముళ్ళు కూడా తిన్నా మనకి ఏమి గుచ్చుకోకుండా ఇబ్బంది లేకుండా తినేయచ్చు హ్యాపీగా. ఇలా మ్యారినేట్ చేసిన వాటిని 1 to 2 hours రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఇంకా ఫిషెస్ని ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఐరన్ తవా మీదైనా నాన్ స్టిక్లోనైతే అంటుకోకుండా వస్తాయని ఫ్రై చేస్తుంటారు చాలామంది. ఆ రెండిట్లో కాకుండా ఇలా అల్యూమినియం కానీ సిల్వర్ కానీ కడాయిస్లోని ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్రిస్పీనెస్ కూడా చాలా బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఫిష్ ఫ్రై అనేది ఫస్ట్ టైం ఫ్రై చేస్తాం కదా, ఫస్ట్ ట్రిప్పు, అది మాత్రం కొంచెం అంటుకుంటుంది ఎవరికైనా. నెక్స్ట్ నుండి కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా బాగా వచ్చేస్తాయి ఈజీగా. ఇలా మిర్చి కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇదండి కంప్లీట్ చిన్న చేపల ఫిష్ ఫ్రై క్రిస్పీగా. వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్